మనం ఏమిస్తామో తిరిగి మళ్ళీ అదే మనకు వస్తుందని చాలామంది అంటుంటారు. ప్రస్తుతం రామ్ చరణ్ పరిస్థితి అట్లానే ఉంది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా గుర్తింపు పొందారు. రంగస్థలం లాంటి సినిమాలతో మంచి నటుడిగా ఆయనకి పేరు వచ్చింది. కానీ శంకర్ చేతిలో పడి చతికిల పడినట్టుగా స్పష్టమవుతుంది. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మొన్నటి వరకు మెగా ఫ్యాన్స్ అంతా పుష్పకి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో నెగిటివిటీని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేశారు. పుష్ప రిలీజ్ నాడైతే అది ఉధృత స్థాయికి చేరింది. ఉవ్వెత్తున మొత్తం మెగా ఫ్యాన్స్ అంతా ఆ సినిమా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానికి ఇప్పుడు కౌంటర్ సాగుతుంది. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కరే కాదు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఇతర మెగా ఫ్యాన్స్ వ్యతిరేకులంతా ఒక్కటయ్యి నేరుగా రామ్ చరణ్ మీద గురిపెట్టినట్టుగా కనిపిస్తుంది. గేమ్ చేంజర్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో క్యాంపెయిన్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియా నిండా గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అన్నట్టుగా చిత్రీకరణ మొదలైంది. అయితే నిజంగానే సినిమా బాగుందా, సినిమా బాగోలేదని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా, సినిమా ఏ రకమైనటువంటి రీతిలో వెళ్తుంది చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం గేమ్ చేంజర్ రివ్యూస్ అన్నీ చాలా నెగిటివ్గా ఉన్నాయి. రివ్యూ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా పెదవి విరుస్తున్నారు. శంకర్ పని అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు. శంకర్ భారతీయుడు 2తోనే తనలో ఎటువంటి పసా లేదని నిరూపించుకున్నారని, అలాంటి దర్శకుడి చేతిలో పడి రామ్ చరణ్ ఇప్పుడు తన పరువు కూడా పోగొట్టుకున్నారన్నట్టుగా అంతా భావిస్తున్నారు. దిల్ రాజు అనేక చిన్న చిన్న సినిమాలతో సంపాదించిన మొత్తాన్ని ఒకేసారి ఈ పెద్ద సినిమాతో పోగొట్టుకున్నారా అంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా గేమ్ చేంజర్కి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో వ్యతిరేక ప్రచారం అయితే సాగుతుంది. న్యూట్రల్స్ కూడా చాలామంది ఈ సినిమా బిలో యావరేజ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కేవలం 2.5 వరకు మాత్రమే రేటింగ్ ఇస్తున్నారు. దాంతో రామ్ చరణ్ కెరీర్కి ఇది ఒక పెద్ద బ్రేక్గా భావిస్తున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా హిట్ కొట్టాలని చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు. దానికి తగ్గట్టుగానే పాటలు ఆకట్టుకున్నాయి. అయితే సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నప్పటికీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, అందులో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చాలా మెచ్చుకునేలా ఉన్నప్పటికీ సినిమాలో సబ్జెక్టు మాత్రం ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం న్యూట్రల్ ఆడియన్స్ని ఏమాత్రం ఆకట్టుకునే స్థాయిలో లేదన్నది చాలామంది చెప్తున్నటువంటి మాట. దాంతో గేమ్ చేంజర్ రిజల్ట్ దాదాపుగా డిజాస్టర్ అన్నట్టుగానే కనిపిస్తుంది. ఇది నిజంగానే మెగా ఫ్యామిలీకి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. పుష్పతో ఢీ కొడుతున్నట్టుగా అంతా భావించారు. కానీ పుష్ప మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒక సూపర్ డూపర్ హిట్గా రికార్డులు సృష్టిస్తే, కలెక్షన్ల వర్షం కురిపిస్తే, గేమ్ చేంజర్ అందుకు విరుద్ధమైనటువంటి స్థాయిలో సాగుతుంది. పుష్ప తన ఇండివిజువల్గా మెగా ఫ్యాన్స్ వ్యతిరేకించినప్పటికి కూడా బంపర్ హిట్ కొట్టి అల్లు అర్జున్ తన స్టామినా నిరూపించుకుంటే, రామ్ చరణ్ మాత్రం మొత్తం మెగా ఫ్యామిలీ అండగా నిలిచినప్పటికీ, మెగా ఫ్యాన్స్ అంతా తోడైనప్పటికీ ఏమాత్రం సక్సెస్ కొట్టలేకపోయారా అన్న ప్రశ్న వినిపిస్తుంది. మొత్తంగా అయితే గేమ్ చేంజర్ మాత్రం అల్లు అర్జున్ స్థాయికి ఏమాత్రం సరిపోయేటట్టుగా కనిపించట్లేదు. ఆ సినిమా వసూళ్ళకి దరిదాపుల్లో కూడా వచ్చేటట్టుగా లేదు. మొత్తంగా గేమ్ చేంజర్ తెలుగు ఆడియన్స్ని మెప్పించలేకపోతే ఇక ఇతర లాంగ్వేజెస్లో ఏమాత్రం పెర్ఫార్మెన్స్ చేయగలుగుతుందన్నది పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఇది రామ్ చరణ్ కెరీర్కి పెద్ద బ్రేక్గా అందరూ భావించే పరిస్థితి అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.